లక్షలా? జేబులో 10 రూపాయలు లేవు, లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? ఏట్రా మన దగ్గర లేకపోతే ఏంటి, మీ అత్త దగ్గర ఉన్నాయి కదా. నా దగ్గర ఎక్కడున్నాయి? నువ్వు అలా అనకూడదమ్మా. నీ కూతురు సుఖం కోసం, మా అందరు సంతోషం కోసం నువ్వు ఈసారి ఈ ఇల్లు అమ్మైనా సరే పెట్టుబడి పెట్టాల్సిందే. ఇదేంటి నా ఇంటికి ఎసరు పెట్టారు? అమ్మా నువ్వు ఒక నిమిషం ఆగు. లాయర్ని పెడితే లక్షలు ఎందుకు అవుతాయి మావయ్య గారు? ఎందుకవ్వమ్మా, మన ఆస్తి మనకి దక్కాలి అంటే పెద్ద లాయర్ని పెట్టాలి. లాయర్ ఫీజు, కోర్టు ఫీజు, వాయిదాలకు వెళ్ళడానికి తిరిగి రావడానికి కావాలి కదా. మన దరిద్రం బాగోకపోతే కింద కోర్టులో కేసు కొట్టేస్తే పై కోర్టుకి, అక్కడ కొట్టేస్తే ఆ పై కోర్టుకి, ఇలా మనం గెలిచేంత వరకు డబ్బులు ఖర్చు పెడుతూ కేసుల మీద కేసులు పెడుతూ ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్లాలా? ఇదిగో ఎంత లేదనుకున్నా కేసు 2-3 సంవత్సరాలు నడుస్తుంది. అంతవరకు లాయర్ని మేపాలా? సంవత్సరానికి ఎంత లేదనుకున్నా ఓ 5 లక్షలు అవుతుంది కదా. 5 లక్షలా? అప్పుడు 3 సంవత్సరాలకి ఎంత? 15 లక్షలు. 15 కాకపోతే 5 కావడంరా. రేపు మన కేసు గెలిచి ఆస్తి మన చేతికి వచ్చేస్తే అప్పుడు మీ అత్తకి వడ్డీతో సహా తీర్చేద్దాం. ఒకవేళ కేసు ఓడిపోతే? ఏముంది, ఇప్పుడు ఎలా ఉన్నామో అప్పుడు అలాగే ఉంటాం. మీరుంటారు కానీ నాకే కొంప కూడా ఉండదు. అలా అంటావేంటమ్మా? కేసేస్తే ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం నాకుంది. కేసు పుణ్యమా అని మొత్తానికి నేను ఆరిపోతానన్న నమ్మకం నాకుంది. మీ ఆస్తులు కావాలంటే మీరేమన్నా పడండి, నా దగ్గర పైసా లేదు. అదిగా సిస్టర్, కూతురు కోసం అమాత్రం చేయలేవా? నా ఇంట్లో కూర్చోబెట్టి మేపుతున్నారు, అది చాలదా? సిస్టర్ పోనీలే అమ్మా, మీ అమ్మ లేకపోతే మనం ఎగ్జిక్యూట్ చేయలేమా? ఎక్కడి నుంచి తెస్తావు? ఆ మాత్రం ఆలోచించుకుని చెప్పమా. ఏం ఆలోచించారు మావయ్య? కేసు వేయడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు మనసు పెడితే డబ్బులు ఎలాగైనా వస్తాయమ్మా. అర్థమయ్యేలా చెప్పచ్చు కదా నాన్న. నీ కేసు కావాలా? నాకొద్దు. అయితే కామ్గా ఉండు. అమ్మా కేసు చేసావనుకో ఆస్తి మనకు ఖచ్చితంగా వస్తుందని నమ్మకం నీకు ఉంది కదా? బలంగా ఉంది మావయ్య. అయితే చెప్తున్నాను విను. ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తే మనుషులు ఇబ్బంది పడకూడదనే ఆ దేవుడు మనుషులకి 2 కళ్ళు 2 కిడ్నీలు ఇచ్చాడు. అవెందుకు? ఎందుకంటావేటమ్మా, కేసు నిమిత్తం నువ్వు ఒక కన్ను అమ్మేసావనుకో 2 లక్షలు, కిడ్నీ అమ్మేసావనుకో మరో 3 లక్షలు, మొత్తం 5 లక్షలు. ఓ సంవత్సరం కేసు నడిపేయచ్చు. నా కళ్ళు నా కిడ్నీయా? తప్పదమ్మా, నీకు నమ్మకం ఉంది కదా. అప్పటికి కేసు గెలవకపోతే ఏం చేస్తావు? రేపు పిచ్చోడా, 2వ కన్ను ఉంది కదా, 2వ కిడ్నీ ఉంది కదా. మీరేంటి మామయ్య గారు, నా అవయవాలన్నీ వాయిదాల పద్ధతిలో అమ్మేసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? లేదమ్మా, మన ఆస్తి మనకి దక్కిద్దాం అనుకుంటున్నాను. ఈ ఐడియాతో బాగుంది. వదలు శివ, ఆస్తి కావాలనుకున్నాను కానీ ఇలా ఆవిడదా నవ్వాలనుకోలేదు. అది కదమ్మా మన కేసు. కేసు వద్దు, గోచు వద్దు, తర్వాత చూద్దాం. ఏంటన్నా నువ్వు? అదేదో కేసు గీసుని బాగుతుంటే వద్దని చెప్పకుండా ఎంకరేజ్ చేస్తావేంటి? ఒరేయ్, వద్దంటే నీ పెళ్ళాము మీ అత్త వినే రకాలా? అందుకే లాయర్ ఫీజులకి ఇల్లు అమ్మాల్సి వస్తుందని చెప్పి మీ అత్తను భయపెట్టాను. అవయవదానం చేయాల్సి వస్తుందని నీ పెళ్ళాన్ని భయపెట్టాను. నువ్వు మామూలుడు కాదు నాన్నోయ్. మరి మాణిక్యం అంటే ఏమనుకున్నారా? కాళ్ళు నమస్కారం చేసుకో. దీన్ని ఎగసకాలు అంటారు. డాడీ గాలికి దండం పెట్టుకోమంటే ఎక్స్ట్రా అంటాడేటే చాదస్తపోడు. ఎద్దులా పెరిగావు, బుద్ధి లేదా నీకు? నేనేం చేశాను నాన్నమ్మా? వాడు సైకిల్ ఎందుకు ఎక్కవే? తను ఎక్కననే అందండి, కానీ అంత దూరం నడుచుకుంటూ ఎలా వెళ్తావని నేనే బలవంతంగా సైకిల్ ఎక్కించాను. నాకు తెలుసురా, బతిమాలో బలవంత పెట్టో మాయ చేసో మనుషుల్ని మీ వైపుకు తిప్పుకోవడం మీ ఇంట్లో వాళ్ళకి అలవాటేగా. ఏంటండి ఏమైంది? మావాడి మీద కేకలేస్తున్నారు.
కేకలేకుండా మీ వాడు చేస్తున్న ఘనకార్యాలకి దండేసి ఊరేగించమంటావా? ఏం చేసావురా? తనేం తప్పు చేయలేదు అత్తయ్య. నన్ను సైకిల్ మీద ఎక్కించుకున్నాడని నానమ్మ కోపడుతుంది. సైకిల్ ఎక్కించుకుంటే తప్పేంటండి? తప్పున్నారా? అసలు వాడి రేంజ్ ఏంటి, నా మనవరాల రేంజ్ ఏంటి? ఏంటత్తయ్య ఏమైంది? నా కొడుకు నీ కూతుర్ని సైకిల్ ఎక్కించుకుని తీసుకొచ్చాడంట. ఆ దేవుడి గారికి తప్పు వచ్చేసిందంట. అందులో తప్పే ఉంది. నోర్మోయ్, పెద్ద మనిషి అయిన పిల్లని అడ్డమైన వాడు సైకిల్ మీద తిప్పడం తప్పు కదా? ఎవరండి అడ్డమైన వాళ్ళు? అత్తయ్య, ఎవరో పరాయి వాళ్ళ సైకిల్ ఎక్కితే మీరన్నట్టు తప్పే. కానీ వాళ్ళిద్దరూ సొంత బావ మరుదులే కదా. ఏంటే వరుసలు కలుపుతున్నావా? వాడు నీకు మేనలుడేవో గాని నా మనవరాలికి ఎట్టి పరిస్థితుల్లోనూ బావ కాడు, ఎందులోనూ సరికాడు. మీ మనవరాల్ని తీసుకురావడానికి మా రేంజ్ సరిపోదు కానీ మీరందరూ మా ఇంట్లో పడి ఏడవడానికి మా ఇల్లు సరిపోతుందా? మల్లిక, ఏంటి మల్లిక? ఏమైందండి? ఏమవుద్ది? మీ అమ్మగారు పొగరు వెలగబెడుతున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఆవిడే మాట్లాడుతుందో అర్థం కావడం లేదా? ఆవిడిక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతి దానికి వంకలు పెట్టడం, మన పేదరికాన్ని హేళన చేయడం, వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం. మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు నాకండి అన్నట్టు మాట్లాడడం. అయినా వాళ్ళని కాదురా, నిన్ను అనాలి. వెధవా నిన్ను. వాళ్ళు చీ అంటున్నా, నిన్ను దూరం పెడుతున్నా, నువ్వెందుకురా ఓ అని ఇదైపోతున్నావు? ఏ దాన్ని నువ్వెందుకు సైకిల్ ఎక్కించుకోవాలి? నువ్వొక్కడివే రాలేవా? అంటే తను నడిచొస్తుంటే నడిచిరాక దాని బాబు ఏమన్నా జమీందారా కారేసుకుని రావడానికి? అంత దూరం నడిచొస్తే కాలు నొప్పులు పడతాయని ఎక్కించుకుని ఉంటాడే. కానీ అది ఆవిడ గారికి తప్పనిపించింది కదా. అయినా దాని కాళ్ళు నొప్పులు పుడితే దాని అమ్మ చూసుకుంటుంది, కాళ్లే లేకుండా పోతే దాని బాబు చూసుకుంటాడు. మనకెందుకురా? చూడండి, పిల్లల విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్తున్నాను. నాకు చెప్పడం కాదు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీ అమ్మకి చెప్పు. దరిద్రంలో ఉన్నారు దరిద్రంలో ఉన్నారు అని మమ్మల్ని అనడం కాదు, నిజానికి దరిద్రంలో ఉన్నది మీరు. కాబట్టే దిక్కులేక మా కంపులో పడున్నారు. మల్లిక, ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతా. ఎందుకు కొడతావు? నేనేమన్నా కాని మాట అన్నానా? అలా అని ఎలా పడితే అలా మాట్లాడుకోదు. నేను ఇలాగే మాట్లాడతాను. ఏం చేస్తావు? చూసావరా, మనం దిక్కు లేకుండా ఇక్కడ ఉంటున్నామని ఎలా అంటోందో. దిక్కులేక కాక మమ్మల్ని ఉద్ధరించడానికి ఇక్కడ ఉంటున్నారా? వదినా, నీకు దండం పెడతాను, ఇంకా ఆపుతావా? నాకు దండం పెట్టడం కాదు, నీకు దమ్ముంటే మీ అత్తకు పెట్టి ఇంత గడ్డి. ఇంకోసారి నువ్వు దాని జోలికి వెళ్ళావంటే నీ పళ్ళు రాలు కొడతాను. నీ జోలికి ఎవరైనా వచ్చి నిన్ను తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళ పళ్ళు రాలు కొడతాను. కలిసి దొర్లడానికి ఎక్కువ తక్కువలుండవు గాని కలిసి తిరిగితే తప్పొచ్చిందంట. దరిద్రగొట్టు మేళాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. రా.
బావగారు మల్లికేదో కోపంలో మాట్లాడకండి. హ, కోపంలో మాట్లాడిందంట. కోపం వస్తే ఎలా పడితే అలా మాట్లాడతారా? వయసు వచ్చిన పిల్ల కాబట్టి అలా తీసుకురావడం తప్పు అని చెప్పింది మా అమ్మ. తప్ప మీకు ఓ కూతురుంటే అది ఇలాగే ఎవరితో సైకిల్ మీద వస్తే మీరు ఊరుకుంటారా? మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? ఇంకెలా మాట్లాడమంటావే? పరిస్థితులు బాగోకి ఇక్కడ ఉంది గాని నా కూతురు మహారాణియే. ఇప్పుడు ఎవరు కాదన్నారు బావగారు? సరే, వాళ్ళిద్దరూ అలా కలిసి రావడం తప్పనిపిస్తే చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది కదా. అవునే, మేం పద్ధతి లేని మనుషులం, పద్ధతి తెలియని మనుషులం. మరి నేను అలా అండలేదు అత్తయ్య. ఇప్పుడు నువ్వు అన్న మాటలకు అర్థం ఏంటే? దిక్కు లేక మా ఇంట్లో తింటున్నారు అని వాగిన మీ వదినది పద్ధతి. అలా అది నోటికొచ్చినట్లు వాగుతూ ఉంటే దాని పళ్ళు రోలగొట్టకుండా గంగిరెద్దులాగా చూస్తూ నిలబడిన నీది పద్ధతి. వాణ్ణి బావాని, నా కూతురు వాడికి మరదలని ఇద్దరికి పెళ్లి చేసి మా ఆస్తి మీ పుట్టింటికి చేర్చాలని చూస్తున్నావా? బావగారు, చిన్న విషయానికి ఎందుకండి అంతంత మాటలు? ఎవరు అంతలేసి మాటలంది? నీ పెళ్ళా మాట్లాడిన దానికంటే పెద్ద మాటలు, తప్పుడు మాటలు ఎవ్వరూ అనలేదు ఇక్కడ. ఒసేయ్, పరిస్థితి బాగోలేక ఇక్కడ ఉంటున్నాం గాని స్థితి లేక కాదు, దిక్కు లేక అంతకంటే కాదు. దాని నోటి వెంట మళ్ళీ అలాంటి మాటలు వచ్చాయంటే నేను నచ్చి చెప్తానండి. హ, ఎలాగైనా ఏడవండి. కాని మళ్ళీ అలా మాట్లాడిందో నువ్విక్కడుంటావు, మేమెవ్వరం ఇక్కడుండవు. పద్రారామ్, రావే. నన్ను క్షమించన్నయ్యా. నువ్వెందుకమ్మా క్షమాపణ చెప్పటం? మీ వదిన మాట్లాడిన దానికి నేను మీ అందరికీ క్షమాపణ చెప్పాలి. ఏరా, నీకెన్నిసార్లు చెప్పాను ఆ గుండమ్మతో తిరగొద్దు అని? ఎందుకు తిరుగుతావు? గుండం అంటే నాకు ఇష్టం అమ్మా. ఎక్కడి నుండి వచ్చేసిందో ఈ ఇష్టం? తను గీతత్త కూతురు కదమ్మా, అత్తంటే ఇష్టం, అందుకే గుండం అంటే ఇష్టం. ఆ ఇష్టం ఇష్టం నీకుంది గాని దానికుందా? ఎన్నిసార్లు నువ్వు దాన్ని మరదలా మరదలా అని పిలిచావు? ఒక్కసారైనా అది నిన్ను బావా అని పిలిచిందా? నాకు తెలియదనుకుంటున్నావా? గుండమ్మకు నువ్వంటే ఇష్టం లేదు, దాని నాయనమ్మకి మనమంటే ఎప్పుడూ చిన్న చూపే. ఆస్తులు లేకుండా పోయినా అహంకారం ఏమాత్రం తగ్గలేదు వాళ్ళకి. నువ్వు అమ్మ కడుపు నుంచి పుడితే ఆయన కూతురు ఆకాశం నుంచి ఊడిపడినట్టు మీ మావయ్య మాట్లాడుతున్నాడు. మనల్ని అభిమానించని వాళ్ళని మనమెందుకు అభిమానించాలి? ఎందుకు ఆలోచించాలి? ఎందుకు వాళ్ళతో మాటలు పడాలి? ఎవరే మాటలు పడింది? వాళ్ళ వల్ల నువ్వు మాటలు పడ్డావా, నీ వల్ల వాళ్ళు మాటలు పడ్డారా? ఆహా, వాళ్ళ తరపున వకాలతో పుచ్చుకుని వచ్చారా? వకాల్తా పుచ్చుకోవడం కాదే, మాట్లాడేటప్పుడు కొంత ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. నేనేం కాని మాటలు మాట్లాడలేదు, లేని మాటలు మాట్లాడలేదు. నోటికి ఎంతొత్తే అంత మాట అంటున్నావు. బావగారు వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? ఆహా, అంత బాధగా ఉంటే ఇక్కడే ఉండి నాతో మాటలు పడ్డం ఎందుకు? ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చుగా. ఆ మాట అనొద్దనేది. వాళ్ళు నేను రమ్మని పిలిస్తే వచ్చారు. అలా వచ్చినప్పుడు అణిగి మణిగి ఉండాలి. మీరు తక్కువ మేమెక్కువ అని మాట్లాడితే నాకు కాల్దా? అలాగని ఎలా పడితే అలా మాట్లాడేస్తావా? సంస్కారం లేదా నీకు? బాళ్లకుందా ఆ సంస్కారం? అంత వయసు వచ్చింది, ఎలా మాట్లాడింది ఆవిడ? వీడు చేసిన తప్పేంటో చెప్పండి.
గుండమ్మ నడిచొస్తుందని పోనీలే పాపమని సైకిల్ ఎక్కించుకొని తీసుకొచ్చాడు. అది తప్ప? ఆడు చేసింది తప్పని నేను అనడం లేదే, కానీ వాళ్ళకి అలా అనిపిస్తుంది. మీ చెల్లెలు ఆవిడ అలా మాట్లాడుతుంటే మీరు తప్పు అని గట్టిగా చెప్పకపోయి తిరిగి నాకు సర్ది చెప్తున్నారా? అవునే, ఆవిడ చెప్పిన అర్థం చేసుకోదు. వదిలేవు కాబట్టి, మంచి చెడు తెలుసు కాబట్టి నువ్వని అర్థం చేసుకుంటావని, గొడవ ఆపుతావని నీకు చెప్పింది. చెల్లెల్ని బాగానే వెనకేసుకొస్తున్నారు. అయినా మన ఇంట్లో పడి తింటూ మనల్ని మాటలు అనడం ఏంటి? ఇంట్లో పడి తింటున్నారు అంటున్నావు. ఏం పెట్టావే నువ్వు? గీత మిషన్ కొడతా ఆ డబ్బులతో ఇంటిని నడుపుతుంది. ఆ విషయం తెలీదా నీకు? అవును, కోట్లు సంపాదించి కుమ్మరించేస్తుంది. తిని ఆరాయించుకోలేక తిరుగుతున్నాం మరి. ఒసేయ్, మాట అనుకుంటే ప్రతిదీ గొడవ అవుతుందే. ఎంతైనా మనం ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం. తప్పు ఎవరిదైనా మనమే సర్దుకుపోవాలి. నీ చెల్లెలు కొత్త పెళ్లి కూతురు, అత్తోరు ఎక్కడికి ఎంటేస్తారో అని భయపడాలి. అసలు దానికి బుద్ధి లేదు. అమ్మా, అత్తేనేమనంటే నేను ఒప్పుకొని చెప్తున్నాను. ఆవిడ్ని నేనేమి అన్ను. నువ్వు వెళ్ళి రోజు వాళ్ళతో చీవాట్లు తిను. రేయ్, నువ్వు ఇంకా గుండమ్మ జోలికి వెళ్ళకరా. అంటే నేను చేసిన తప్ప నాన్న? తప్పు ఒప్పు కాదురా. వద్దు అనుకుంటున్నప్పుడు ఎంత దూరంగా ఉంటే అంత మర్యాద. నువ్వు గుండమ్మకి దగ్గర అవ్వాలనుకుంటున్నావు. అది నచ్చక ఆ పెద్దవాడు కోప్పట్టం, దాంతో మీ అమ్మ వాళ్ళతో గొడవ పడడం. ఎవరితో గొడవ పడినా అందరి తరపున నీ అత్తయ్య బాధపడాల్సి వస్తుందిరా. అత్తయ్య అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. అంత ఇష్టపడే అత్తయ్యని నీ ఇష్టాల కోసం బాధ పెడతావా? సారీ నాన్న, ఇక నుంచే నువ్వు చెప్పినట్టే వింటాను. చూడు, నువ్వు కూడా ఈ విషయాన్ని ఇక్కడ తోదిలే. మా ముందు ఆ ఫోజ్ మార్చమ్మా, చూడలేకపోతున్నాను. నాకు మాత్రం తల పట్టుకుని కూర్చోవాలనుందా? వీలైనంత తొందరగా మన ఇంటికి పోవాలనే ఉంది. మన ఇంటికి వెళ్ళాలంటే 10 ఎకరాలు సంపాదించాలి కదా. నువ్వు 10 ఎకరాలు సంపాదించి మన ఇంటికి పోకముందే నేను పైకి పోయేలా ఉన్నానురా. మా అవునరా, ఈ ఇంట్లోనే ఉంటూ ఆ మల్లికతో నేను మాటలు పడలేనురా. ఒరే, ఎటూ నువ్వు పనికి వెళుతున్నావు కదా, వేరే ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడికి వెళ్ళిపోదావురా. అది ఎలా కుదురుతుందమ్మా? ఏ, ఈ ఊర్లో మనకు అద్దిల్లే దొరకదా? డబ్బులుండాలి గాని ఇళ్లకు కరువు ఏముందమ్మా? ఏదో ఒక చిన్న ఇల్లు తీసుకుందావురా. అమ్మా, నాకొచ్చే సంపాదనతో ఇంటి అద్దె కడతామా, కడుపుకే తింటామా? పైగా ఇల్లు తీసుకుంటే తినే కంచాల దగ్గర నుంచి వండుకునే సామాన్ల వరకు అన్ని కొనుక్కోవాలి. వాటికి డబ్బులు ఎవరిస్తారు? అయినా ఏదో ఒక రోజు మన ఇంటికి వెళ్ళిపోతాం కదమ్మా. నాకా నమ్మకం లేదురా. మా అవును, నువ్వే చెప్తున్నావు కదా నీ సంపాదనతో ఇంటి అద్దె కట్టలేము అని. ఇంకా ఎకరాలు ఎలా కొనగలం? మనకిచ్చిందే 3 నెలల గడువు. ఈ గడువులో ఎకరాలు కొనడం అవుతుందా? ఆ విషయం నాకు తెలుసమ్మా, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. ఒరే, నీ పెళ్ళాం ఊరందరికీ సలహాలు చెప్తుంది కదా, దాన్ని అడిగితే ఏదైనా సలహా చెప్తుంది కదా. పోయి దాని దగ్గర సలహా తీసుకోమంటావా? పోదమ్మా. తప్పేం లేదురా. అది కాదమ్మా, గీత అంటే నీకు నచ్చదు కదా. ఒరే, దరిద్రాన్ని తోడేసుకుని బతకడం కంటే దాని దగ్గర తగ్గడం పెద్ద కష్టమేమీ కాదురా. మనం అడిగితే చెప్తుందా? నువ్వడిగితే చెప్తుంది. ఆ నమ్మకం నాకుంది. అత్తయ్య, ఏమండి, భోంచేద్రిగాం రండి. గీత, ఒకసారి ఇట్రా. దేనికండి? వచ్చినా కూర్చోమ్మా. నేనా? వద్దులే అత్తయ్య, ఏంటో చెప్పండి. చెప్పడానికే కూర్చోమన్నానే, రా. వచ్చి కూర్చోమ్మా. కూర్చోలేనత్తయ్య. ఏ? ఏమే సెకండ్లో ఏమన్నా వచ్చాయా? చచ్చే, మరి కూర్చోడానికి ప్రాబ్లం ఏంటి?
అంటే అత్తయ్య గారి ముందు నేను ఎలా కూర్చుంటానండి? మీ వదిన కుక్క తిట్లన్నీ తిడుతుంటే చూస్తూ నిలబడతావు గాని కూర్చోవా? నేనంటే నీకు ప్రేమ గౌరవం ఉందని నాకు తెలిసే నువ్వేం ప్రకటించనక్కర్లేదు. రా వచ్చి కూర్చో. రా. చెప్పండి అత్తయ్య. మీ వదిన మాట్లాడిన మాటలకి అమ్మ బాగా హర్ట్ అయిపోయిందా? ఏదైనా అద్దెలు తీసుకుని వెళ్ళిపోదాం అంటుంది. అదేంటి అత్తయ్య? మరి ఆ రేంజ్ లో హర్ట్ అయింది. లేదత్తయ్య, నేను వదినతో మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావు కానీ దాని బుద్ధి మారదు. ఏదో ఒక వంకన ఇండైరెక్ట్ గా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నేను పడలేను. అయితే అత్తయ్య పోదామంటారా? ఆ, సరే, పోదామంటే పోదాం. ఇదేంటి వరుస కావడేదో అద్దెల్లంటే ఇది నిజంగానే ఫిక్స్ అయిపోయింది. పోదామంటున్నావు, అద్దె ఎవడు కడతాడే? అంటే మీరే కదా అన్నారు. నా సంపాదన అంతా తిండికి పోతే నీ మిషన్ సంపాదన అంతా ఇంటి అద్దెకి పోతుంది. ఇంకెకరాలు ఎప్పుడు కొంటాం? అయితే ఇక్కడే ఉండడం బెటర్ కదా. హ, ఇక్కడే ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉంటావే. మన ఇంటికి వెళ్ళాం. నన్నేం చేయమంటారు? ఈ దరిద్రంలోంచి బయటపడి మన ఇంటికి మనం వెళ్లిపోయే ఐడియా ఏదన్నా ఉంటే చెప్పవే. 10 ఎకరాలు కొనేస్తే వెళ్ళిపోవచ్చు కదా. మా తెలీదే, నువ్వు చెప్పాలి మరి. వాడు తోటలో పని చేస్తేనో నువ్వు కాళ్ళు అరిగేలా మిషన్ కుడితేనో ఎకరాలు కొనలేవే. అందుకే మంచి ఐడియా చెప్పవే. నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ కష్టాల నుంచి బయటపడేయగలవు. నేనా? అలా అమాయకంగా నేనా అని అనుకో. నువ్వంటే నాకెంత కోపమో అంత నమ్మకం కూడా. ఏమే గీత, మనకు పెళ్ళి ఇంత కాలమైంది, ఎప్పుడు మా అమ్మ నేను ఇంతలా బతిమలాడుకోలేదు. కనీసం ఆవిడ కోసమైనా ఏదో ఒక దారి ఆలోచించవే. ఇప్పుడే చెప్పారు కదండి, ఆలోచించడం మొదలు పెడతాను. అంటే ఇప్పటి వరకు ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలో ఒక్కసారి కూడా ఆలోచించలేదా? అదేంటండి, చెట్టంత మగాళ్ళు మీరుండగా ఆడదాన్ని నేను ఆలోచించడం ఏంటి? సెటైరా? అయ్యో కాదండి, ప్రామిస్ గా చెప్తున్నాను. భర్త అడుగుజాడల్లో నడవాలి కానీ భార్య ఐడియాలతో కాపురం నడవాలని ఎక్కడ చెప్పలేదు కదండి. హ, హ, నువ్వు తెలియక మాట్లాడుతున్నావో కావాలని మాట్లాడుతున్నావో అస్సలు అర్థం కావట్లేదు. క్లియర్ గా చెప్పవే. తప్పకుండా ఆలోచిస్తానండి. మీరైతే ముందు భోజనానికి రండి. ఎరా, నిజంగానే ఇది ఆలోచిస్తుందా లేదా మన దగ్గర పెర్ఫార్మెన్స్ చేస్తోందా? మా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఏది పెర్ఫార్మెన్స్ ఏది నిజమో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒరే, ఏదో ఒకటి చేసి గట్టిగా ఆలోచించమనరా. అది ఆలోచించాలంటే నేనేం చేయాలమ్మా? దానికి దగ్గరగా ఉండు, దాంతో ప్రేమగా ఉండు. అచ్చిక బుచ్చికలాడి దాన్ని ఐస్ చేసి. చిచి, నేను నీకివన్నీ చెప్పాల్సి వస్తుంది చూడు. నా కర్మ. అంటే ఇప్పుడు దాన్ని క్లోజ్ అయిపోమంటావు? ఆ, క్లోజ్ అవ్వకుండానే తండ్రివయ్యావు. ఏదో ఒకటి చెయ్యరా. అలాగే, ఏదో ఒకటి ప్లాన్ చేస్తానులే. ఆ బండదాన్ని నైస్ చేస్తా, ఐడియా పట్టేస్తా. పంచదార రూపాయి. పసుపు 10 రూపాయలు. 10 రూపాయలు పసుపు ఎక్కువ అవుతుందేమోనమ్మా. ఆ? ఏంటి ఎటకారమా? అదేమన్నా పాలా పంచదార? లీటర్ లెక్కన కిలో లెక్కన రాయటానికి. కూరల్లో చిటికడేస్తే 4 రోజులు రాదా ఏంటి?
తర్వాత పావు కిలో కందిపప్పు, పావు కిలో పెసరపప్పు. మరి ఒక్క రోజుకి 2 రోజులకి ఎందుకమ్మా? ఒకేసారి ఓ 2 వారాలకైనా సరుకులు తెచ్చుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు నేను చెప్తుంది 2 వారాలకు కాదు, నెలకి. ఆ? ఏంటి, నెలకి పావు కిలో కందిపప్ప, పావు కిలో పెసరపప్ప? ఆ, ఇంట్లో ఎంతమంది ఉన్నాం కదమ్మా. ఉన్నారు. అందరూ ఉన్నారని బస్తా లెక్కన తెప్పించమంటారా ఏంటి? తీసుకొస్తే తింటూనే ఉంటారు. పోయినసారి నెల రోజులు కాని సరుకులు తీసుకొస్తే ఈ మందంతా దిగి ఒక్క వారంలోనే ఊది పడేశారు. కూతురన్న మాటే కాని ఇలా కూర్చుని తినేస్తుంటే అమ్మ ఎక్కడి నుంచి తీసుకొస్తుందని దేనికి బుద్ధి లేదు. ఇక ఆ పిల్ల రాక్షస అయితే ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే వంటింట్లోకి వెళ్లి పోపు గింజలు కూడా తినేస్తుంది. చంటిదానికి ఆకలి ఎక్కువలే అమ్మా. ఆ గొంతులు అడ్డంగా రోకలు పెడితే అప్పుడు తగ్గుతుంది ఆ ఆకలి. రాయ్ పంచదార కిలో, ఆయిల్ లీటర్. అమ్మా రేణుకా, ఏంటి? నా మందులు కూడా రాసుకోనా? దేనికి మందులు? అదే అమ్మా, ఎప్పుడు దగ్గు వస్తూ ఉంటుంది కదా, అందుకు. దగ్గు పోవడానికా? అవునమ్మా. ఓ పంచేయ్, ఓ పావు లీటర్ పురుగుల మందు, 10 రూపాయల ఎలకల మందు రాసుకో. వద్దులే అమ్మా, దానికంటే నాకు దగ్గడమే సుఖంగా ఉంటుంది. రాయ్, యాలకులు, లవంగాలు 2 కలిపి 2 రూపాయలకి రాయ్. జీడిపప్పు. జీడిపప్ప దేనికి? పాయసం. గంజి తాగితేనే అరాయించుకోలేవు గాని పాయసం తాగి ఏం చేద్దామని? 1వ తారీఖు నాడైనా కొంచెం నా కోసం. మీకోసమైతే తెప్పించేదాన్ని మావయ్య, కానీ జీడిపప్పు కనబడితే ఆ మాణిక్యం పప్పు మిగలనివ్వటం లేదు, పాలు మిగలనివ్వటం లేదు. ఎవ్వరిని అడగకుండా వాడే పాయసం కాచుకుని తాగేస్తున్నాడు. అందుకే కట్. ఇంకా ఏం కావాలి? అమ్మా ఏంటే? ఏంటి రాయిస్తున్నావు? కిరాణా పట్టి. అమ్మా, సరుకులతో పాటు ఏమైనా ఎనర్జీ డ్రింక్ కూడా రాయించమ్మా. ఈ మధ్య నాకు చాలా నీరసంగా ఉంది. ఇంకా నాకు చాక్లెట్లు, బిస్కెట్లు, జంతికలు, పేడ, మట్టి అవి కూడా రాయించరా? ఏంటమ్మా నువ్వు అలా అంటావు? ఏంటంటే నీ కూతురు చెప్తున్న లిస్టు వింటున్నావా? ఏంటంటే నీ కూతురు చెప్తున్న లిస్టు వింటున్నావా? 4 రోజులు వచ్చే సరుకుల్ని వారం రోజుల్లో ఊది పారేసేలా ఉంది. మరి నీ కూతురు వంటగదిలో పోపుల డబ్బాలు కూడా వదలడం లేదని బాధపడుతోంది రేణుక. అంటే నాకు తిండికి పడి ఏడుస్తున్నావా? అందుకాదే మిమ్మల్ని అందరినీ మేపలేక నేను ఏడుస్తున్నాను. అమ్మో, కన్న కూతురికి మనవరాలకి పెట్టడానికి ఏడుస్తున్నావా? ఏంటమ్మా నువ్వు? ఏంటి ప్రియా, ఏమైంది? చూడు డాడీ, చాక్లెట్లు, బిస్కెట్లు తెప్పించమంటే నేను తినేస్తున్నానని ఏడుస్తుంది. అమ్మమ్మ అంతే అంటుందమ్మా, కానీ నీకోసం తెప్పిస్తుంది. అత్తయ్య అలాగే నాకు సెంటు బాటిల్ కూడా తెప్పించండి. సెంటు బాట్ల? తోటలో పనిచేసేవాడికి నీకెందుకు సెంటు బాట్లు? తోటలో పనిచేస్తున్నాను కాబట్టి ఎండలో పనిచేసి సాయంత్రం అయ్యేసరికి బట్టలని చెమట కంపు కొడుతున్నాయి అత్తయ్య. కావాలంటే మీ అమ్మాయిని అడగండి. మీ అందరికి 30 తిండి పెట్టడమే దండగా. దీనికేమో ఎనర్జీ డ్రింక్, నీకేమో సెంటు బాట్లు, దానికేమో సూపర్ మార్కెట్. ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను?